వికారాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం టీఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు పట్టణ అధ్యక్షుడు గోపాల్ మున్సిపల్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక అభివృద్ధి పునర్నిర్మాణ పనులు త్వరగా ప్రారంభిస్తామని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. మీడియా ద్వారా ప్రజలకు అంచనాలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. వికారాబాద్ లో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సజావుగా ఉద్రిక్తత లేకుండా ముగిసింది. మున్సిపాలిటీలో లేవనెత్తి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడానికి చూస్తారు. నేను ఇంకోటి కాబోయే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ వికారాబాద్ పట్టణ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అధికార పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలైనా వికారాబాద్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. మళ్ళీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు, ఏ ఇతరత్ర సమస్యలు అయితే పేర్కొని ఉన్నాయో వాటి మీద కొత్త చైర్మన్, కొత్త వైస్ చైర్మన్ మొత్తం పాలకవర్గం దృష్టి సారించి ఈ వికారాబాద్ను మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని వారిని కూడా కోరుకుంటూ ప్రెస్ మిత్రులకు కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అనవసరంగా ఆయన మీద అక్రమ కేసు బనాయించడానికి చూస్తారు. ఎందుకంటే వాడ పార్టీ ఎంత పటిష్టంగా ఉన్నదో ఆ పటిష్టతను చూసి ఓర్వలేక మున్ముందు మాకు ఈ బీఆర్ఎస్ ద్వారా ఏం ఎఫెక్ట్ అవుతుందని పరిగి విషయానికి కూడా వస్తే భయభ్రాంతులకు గెలిచినటువంటి కౌన్సిలర్లను ఇండిపెండెంట్లను భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళు చైర్మన్ పీఠం కైవసం చేసుకుని కలుస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఒక అరాచకమైనటువంటి పరిపాలన. ప్రజలకు కానీ ఇక్కడ ఎవరికి కానీ అది ఏమంటావు ఒక సమన్వయంతో పోయేటువంటి పరిపాలన వాళ్ళు చేయరు. ఏది చేయనా దౌర్జన్యంతో చేస్తారు. ఈరోజు టోటల్గా వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలో కూడా దౌర్జన్యంతో ఈరోజు చైర్మన్ కావడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, రైట్. నేను బీఆర్ఎస్ 34th వార్డ్ కౌన్సిలర్. ఈరోజు ఇక్కడ ఓత్ సెరమనీ జరగబోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి